ప్రముఖులు అదేవిధంగా ఈ విద్యా సంస్థకు సంబంధించినటువంటి టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముజీ ప్రతి చలికాలము హైదరాబాద్లో ఉండేటువంటి సాంప్రదాయం అనేక రోజులుగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు మరి నిన్నటి నుంచి హైదరాబాద్లో ఉన్నారు. మన యొక్క కార్యక్రమంలో వారు పాల్గొనడానికి అంగీకరించారు. మనకందరికీ తెలుసు, గత ఒక సంవత్సరంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల పండుగ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో అనేక కార్యక్రమాలు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా అనేక మంది మహనీయులు ఎవరైతే దేశం కోసం త్యాగం చేశారో, బలిదానమయ్యారో, ఆ మహనీయులను స్మరించుకోవడము, వారి త్యాగాలను, వారి బలిదానాలను, స్వాతంత్ర చరిత్రను నేటి తరానికి, యువతరానికి, భావితరానికి అందించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ తరం యువతకు దేశం కోసం త్యాగాలు చేసినటువంటి అనేక మంది మహనీయుల యొక్క చరిత్ర తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని స్థానిక సంస్థలు, అన్ని సామాజిక సంస్థలు, అన్ని విద్యా సంస్థలు, ఆ రకంగా ప్రతి ఇల్లు కూడా భాగస్వామ్యమైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఏకైక కార్యక్రమము ఆజాద్ కా అమృత్ మహోత్సవ్. గత 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవంలో చూశాం, 30 లక్షల జాతీయ పతాకాలు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగనటువంటి గొప్ప అద్భుతం. 30 లక్షల జాతీయ పతాకాలు. అది ఒక ట్రైబల్ విలేజ్లు తీసుకున్నా, ఒక మారుమూల మురికివాడలో ఉన్నటువంటి ఒక పేదవాడు తీసుకున్నా, లేకపోతే పెద్ద భవనం తీసుకున్నా, అపార్ట్మెంట్ తీసుకున్నా, షాపింగ్ తీసుకున్నా, 30 లక్షల యొక్క జాతీయ పతాకాలు దేశంలోని అన్ని గ్రామాలలో ఎగరవేశారంటే ఈ దేశం యొక్క ఐక్యతకు, ఈ దేశ భవిష్యత్తుకు మనమందరం కూడా ఒక విశ్వాసంతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నంలో మరి దేశ ప్రజలు భాగస్వాములు అయ్యారని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా వచ్చేటువంటి 2047లో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. మనం పండుగ చేసుకోబోతున్నాం. ఎంతమంది ఆ సమయంలో ఉంటామో తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే తప్పకుండా ఉంటారు. ఆ యొక్క 100 సంవత్సరాల పండుగ ఈరోజు మేము అందరం గర్వపడతా ఉన్నాం. 70 సంవత్సరాల స్వాతంత్ర పండుగ సందర్భంగా మనమందరం కూడా ఇందులో భాగస్వాములు కావడం అందరం గర్వపడతా ఉన్నాం. కానీ 100 సంవత్సరాల పండుగ కూడా మనం జరుపుకోబోతున్నాం. ఆ రోజు ఏ రకంగా ఈ దేశం ముందుకెళ్ళాలి, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం ఏ రకంగా నిర్మూలన జరగాలి, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఉపాధి కల్పించాలి, ప్రతి చేనుకు ఏ రకంగా నీరందించాలి, ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవం ఏ స్థాయిలో ఉండాలి, మనం ఏ రకంగా ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని తీసుకెళ్ళాలి, ఈరోజు ప్రతి భారతీయులు, ప్రతి విద్యార్థి ఈరోజు మనం అందరం ఆలోచించేయాలి. ఆ దిశలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన ప్రధానమంత్రి గారు చెప్పారు, 1947లో స్వాతంత్రం వస్తే ఈ 2047లో 100 సంవత్సరాల పండుగ జరుపుకోబోతున్నాం. ఆ 2047 15 ఆగస్టు రెడ్ ఫోర్ట్ నుంచి ఏ పార్టీ సంబంధించినటువంటి అధికారంలో ఉంటుందో సమస్య కాదు, చర్చ కాదు. ఏ వ్యక్తి 2047 15 ఆగస్టు రెడ్ ఫోర్ట్ నుంచి జాతీయ పతాకం ఎగరవేస్తారో చర్చ కాదు. కానీ ఆ రోజుకు మన దేశంలో ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఈ దేశంలో దోపిడీ పోవాలి, పేదరికం పోవాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, అన్ని రంగాలలో దేశం అభివృద్ధి జరగాలి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో ఈ దేశ ప్రజలందరం కూడా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కూడా ఐక్యమత్యంతో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. మనకు తెలుసు, కష్చేపల్లి అనే మాటకు చక్కటి ఉదాహరణ మన గౌరవ రాష్ట్రపతి గారు మరి ముర్ము మేడం గారు.
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. మనం చూసాం, అబ్దుల్ కలాం గారిని చూసాము. ఈరోజు మన కళ్ళ ముందు కూర్చున్నటువంటి మన భారత రాష్ట్రపతి ఒక గిరిజన ప్రాంతాల నుంచి, పేదరికం నుంచి వచ్చి ఈరోజు అత్యున్నతమైనటువంటి మరి దేశానికే గర్వపడేటువంటి మరి ఈరోజు వారు మన ముందు కూర్చున్నారు. కాబట్టి ఆ రకంగా విద్యార్థులందరినీ కూడా కోరుతావు నేను, మనమందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి. నేను నిన్నగాక మొన్న మరి రామేశ్వరంలో తమిళనాడులోని అబ్దుల్ కలాం గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఆ ఇంటిని మ్యూజియంగా మార్చారు, ఆయననే ప్రారంభించారు. చూడడానికి వెళ్ళాను. అక్కడ వెళ్తే ఒక వైబ్రేషన్స్ మనకు కనిపిస్తాయి. కాబట్టి ఒక అబ్దుల్ కలాం గారు కానీ, ఒక మేడం ద్రౌపది ముర్ము గారు కానీ, లేక అనేక మంది శాస్త్రజ్ఞులు, దేశం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, దేశం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు అన్ని రంగాలలో ఉన్నారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలి. మనం విద్యార్థులము, చదువుకుంటున్నాము, మళ్ళీ మన కుటుంబము, మన ఇల్లు, మన కారు, మన ఫోను, మన ప్యూను, ఇది కాదు. మనం ఈ దేశం కోసం ఏం చేయబోతున్నామో అనేటువంటి ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులుగా, ప్రతి విద్యార్థిగా ఆలోచించాలి. నేను ఈరోజు చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నాను, తప్పకుండా దేశంలో నేను చదువుకున్న తర్వాత ఈ దేశ అభివృద్ధిలో నేను కూడా కీలక పాత్ర పోషిస్తాను అనేటువంటి భావన మనందరిలో ఉండాలనేటువంటిది నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ముఖ్యంగా ఈ హైదరాబాద్ లిబరేషన్ డే మనం జరుపుకున్నాం. మొన్ననే మొదటిసారి అధికారపూర్వకంగా మనం అందరం జరుపుకున్నాం. దేశమంతా 1947 15 ఆగస్టు స్వాతంత్రం వస్తే ఈరోజు తెలంగాణ ఉండేటువంటి ప్రాంతం కానీ, కర్ణాటకలో కలిసినటువంటి కొన్ని జిల్లాలు కానీ, మహారాష్ట్రలో కలిసినటువంటి కొన్ని జిల్లాలు కానీ, ఆ రోజు నిజాం రాజ్యంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం 13 నెలల ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. దేశ ప్రజలందరూ 3 రంగుల జెండా ఎగరవేసుకుంటూ స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే, ఈ ప్రాంతంలో రజాకార్ల దౌర్జన్యాలతో, దుర్మార్గాలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక రకాలుగా అన్యాయాలకు, అక్రమాలకు, అత్యాచారాలకు గురయ్యారు. వందలాది మంది బలిదానం అయ్యారు. చివరకు మహోన్నతమైనటువంటి పోరాటం జరిగి సర్దార్ పటేల్ గారి జోక్యంతో, పోలీస్ యాక్షన్ కారణంగా ఆ రోజు మరి మనకందరికి కూడా 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చింది. ఆ స్ఫూర్తితో, ఆ స్పిరిట్తో మనందరం రానున్న రోజుల్లో మరి దేనికోసమైతే బలిదానం అయ్యారో ఆ యొక్క మహనీయుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మనము మన దేశ కోసం పనిచేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన గౌరవనీయురాలైనటువంటి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, అదేవిధంగా మన యొక్క రాష్ట్ర గవర్నర్ మేడం తమిళిసై సౌందరరాజన్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. Now, I request our guest of honor,